హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒకసారి కొన్ని విచిత్రమైన సంఘటనలు, కొంచెం విచిత్రమైనటువంటి వార్తలు చూస్తుంటాం. అలాంటిదే ఈ వార్త. పూణేలో జరిగింది. ఒక భార్య తన భర్తని ముక్కు మీద గుద్ది గుద్ది చంపింది. ఎందుకు మరి అంత పరిస్థితి ఎందుకొచ్చింది అంటే, ఒక కారణం కూడా చాలా సిల్లీ కారణంగా ఉంటుంది. ఈ వార్త గురించి మనం వివరంగా తెలుసుకుందాం. పూణే దగ్గర ఉన్నటువంటి వన్వాది నగరానికి చెందినటువంటి నిఖిల్ ఖన్నా అతను తాను స్థిర వ్యాపారం అంటే దాని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే తన భార్య పుట్టినరోజు సందర్భంగా దుబాయ్కి తీసుకెళ్ళని ఆమె కోరడం, తాను నిరాకరించడం, ఈ విషయంలో వాళ్ళిద్దరికీ వాదోపనలు జరగడం, ఆవేశం ఆపుకోలేని భార్య భర్త ముక్కు మీద అదేకంగా 4-5 పిడిగుద్దులు గుద్దడంతో అక్కడికక్కడికే తాను రక్తం కక్కి చనిపోయాడని కూడా వార్త. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, 2 విభిన్నమైనటువంటి కోణాలు. ఒకటి, భర్తను అర్థం చేసుకోపోలేని తత్వం. తర్వాత రెండవది, పరిస్థితులకు అనుగుణంగా ట్రాన్స్ఫర్ కాలేకపోయేటువంటి మనస్తత్వాలు. ఇక్కడ ఏంటంటే, భర్త బిజీగా ఉండడం కానీ, వ్యాపార ఒత్తిడులు కానీ ఉంటుంది. లేక డబ్బు పొదుపుగా అంటే కష్టపడేవాడికి తెలుస్తుంది కదా. ఆ డబ్బు విలువ తెలిసిన వాడు కాబట్టి బహుశా భార్య కోరిక వాయిదా వేసి ఉండొచ్చు, క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. కానీ భర్త కేవలం దుబాయ్కి తీసుకెళ్ళలేదనే చిన్న కారణంతో ఆ విధంగా దాడి చేయడం అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ పరిస్థితుల ప్రకారం ఆ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, కుటుంబ నేపథ్యాన్ని అర్థం చేసుకోలేకపోవడం, ఈ వెరసి ఆమె జైలు జీవితానికి పరిమితం అయిపోయింది. ఇక్కడ చిన్న చిన్న కారణాలతోటే ట్రాన్స్ఫర్ అంటే మనం వాళ్ళని తగ్గట్టుగా మనం మారిపోయి మన దారిలోకి తెచ్చుకోవడము, కన్విన్స్ చేసుకోవడము లేనప్పుడే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ ఉత్పన్నమైన సమస్యల నుంచి మనం కంట్రోల్ కాలనప్పుడే ఇలాంటి నేర ప్రపంచంలోకి నెట్టబడతాము. తద్వారా జైలు జీవితం చిప్పకూడవుతుంది. జైలుకి పోయించిన తర్వాత మానసిక స్థితిగతులు కూడా మారుతాయి. పిచ్చివాళ్ళుగా అవుతారు, లేదా సమాజం నుంచి వెలివేయబడతారు. కాబట్టి ఇలాంటి వీడియో చూస్తున్న వాళ్ళు మీరు తదేకంగా మీ కుటుంబ నేపథ్యాన్ని, మీ మనస్తత్వాలను అర్థం చేసుకొని ఏ విధంగా నడుచుకోవాలో నేర్చుకోవాలి.